తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక స్టార్ట్ అయిన దగ్గర నుండి కూడా అధికారం అంతా ఒకవైపు, మరొక వైపేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి యువనేత తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ తన శక్తికి మించి అధికారంతో రాజీ లేకుండా చివరి సెకండ్ వరకు పోరాడి వాళ్ళ దౌర్జన్యాలను ఎదిరించినటువంటి ఒక నాయకుడిగా సోషల్ మీడియా భూమన అభినయ్ మీద అయితే ప్రశంసల జల్లు కురిపిస్తూ ఉంది. పార్టీలకు అతీతంగా కూడా కూటమి పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా ఒక పార్టీ తరపున నాయకుడు అంటే ఈ స్థాయిలో నిలబడగలగాలిరా, ఆడు మగాడ్రా బుజ్జి అని కూటమి పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. అంటే అధికార పార్టీ వైపు నుంచి జరుగుతున్న దౌర్జన్యాలను ఏ స్థాయిలో ఆయన ఎదిరించి చివరి సెకండ్ వరకు కూడా దౌర్జన్యాలు, కిడ్నాపులు, దాడులు, ఆస్తుల విధ్వంసాలు, బెదిరింపులు, ప్రలోభాలు, కొనడాలు ఒకటేమిటి, పక్క ప్రాంతాల నుంచి కనుక రౌడీలను తెప్పించి వీళ్ళను కాపలాగా ఉంచి ఆ మొత్తం కూటమి పార్టీల వైపు పోలీసులు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి, ఎన్నికల కమిషన్ ఉంది. అందరూ కూడా ఆ కిడ్నాపులకు దగ్గరుండి ప్రోత్సాహం అందిస్తూ ఉంటే, వాళ్ళ దౌర్జన్యాలకు వ్యవస్థే ఒక రక్షణగా నిలుస్తూ ఉంటే, అర్ధరాత్రి అని, తెల్లవారుజామునని, మిట్ట మధ్యాహ్నం అని కాదు, సాయంత్రం అని కాదు, ఇంకా పొద్దునని కాదు, ఎక్కడ ఒక వైసీపీ కార్పొరేటర్కు ఒక కార్యకర్తకు ఇబ్బంది కలిగినా కనుక పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి, అదిగో చిత్తూరులో వైసీపీ కార్పొరేటర్లు బయటకు రానికుండా రౌడీలు డోర్ల దగ్గర కాపలా కాస్తున్నారు అని అంటే అర్ధరాత్రి అప్పుడు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి వాళ్ళతో కొట్లాడి కార్పొరేటర్లను బయటకు తెచ్చిన, అదిగో కార్పొరేటర్లను వాళ్ళ బంధువులను పోలీస్ స్టేషన్లలో చీకటి గదిలో బంధించారు అని సమాచారం వస్తే పరిగెత్తుకుంటూ తెల్లవారుజామున అక్కడికి వెళ్ళి వాళ్ళను బయటకు తెచ్చిన, అదిగో ఒక వైసీపీ కార్పొరేటర్ ఇల్లు కూల్చేస్తున్నారు అంటే ఆ ఇంటికి అడ్డంగా కూర్చొని చివరికి అభినయ్ని అరెస్ట్ చేసిన తర్వాతనే అక్కడ వాళ్ళు కూల్చగలిగారు. ఇలా మాట్లాడుకుంటూ పోతే అటువైపు ఏమో అధికారం అంతా ఏకమై కిడ్నాపులకు కూడా తెగబడుతూ ఉంటే వీటన్నింటినీ కూడా తన శక్తికి మించి మరీ అడ్డుకున్నారు. ఎవరైనా అయితే మధ్యలోనే చేతులు ఎత్తేసేవాళ్ళు. అదే పోనీ ఇంకా వీళ్ళ బరితెగింపులు చూడలేమని చెప్పి కొంతవరకు ఏదో జస్ట్ యాక్ట్ చేసి వదిలేసేవాళ్ళేమో. కానీ భూమన అభినయ్ రెడ్డి మాత్రం చివరి సెకండ్ వరకు కూడా ఏమైంది, కూటమి ఒక వెంట్రుక వాసిలో మాత్రమే డిప్యూటీ మేయర్ను జస్ట్ గెలుచుకోగలిగారు. ఒక వెంట్రుక వాసిలో మాత్రమే ఎమ్మెల్సీలను కిడ్నాప్ చేసి, కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి, వ్యవస్థలను బహిరంగంగా వాడుకొని పోలీసులే కూటమి పార్టీ కార్యకర్తలుగా డ్రెస్సులు వేసుకొని మరి వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటే మరి ఇవన్నిటినీ కూడా తట్టుకొని నిలబడగలగాలి. ఆయనకు తోడు తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఒకవైపు, మరొక వైపు మేయర్ శిరీష గారు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా. సో ఈ ఓవరాల్ ఎపిసోడ్లో గెలుపు ఓటమి కథ పక్కన పెట్టండి. ఎందుకంటే మొత్తం వ్యవస్థలంతా ఏకమై ఒక నియంతృత్వం రాజ్యం వెళ్తున్న వాళ్ళు ఎవరైనా ఏదైనా గెలవచ్చు, ఎవరు ఏదైనా గెలవచ్చు. బయటలా అయితే ఎంత దారుణంగా వ్యవస్థలుంటే మరి అటువంటి వ్యవస్థలతో, అటువంటి సిస్టంతో, అటువంటి ప్రభుత్వంతో ఆయన మరో ఎండు నుంచి కూడా ఫైట్ చేసుకొని డెఫినెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక స్ఫూర్తి నింపడంలో అయితే భూమన అభినయ్ రెడ్డి ఆ విషయంలో అయితే విజయం సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా భూమన అభినయ్ రెడ్డి చూపించినటువంటి ఈ తెగువ, తాను చేసినటువంటి ఈ ఫైటింగ్ వాళ్ళైతే జేజేలో పలుకుతూ ఉన్నారు.